వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు తిరిగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడుగా ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి ఇప్పుడు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమతా దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్న సువేందు చివరకు ఆమెనే రాజకీయంగా ఓడించి సీఎం పీఠాన్ని అధిష్ఠానించడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నందిగ్రామ్, భవానీపూర్ ఉద్యమాల్లో మమతకు వెన్నుముకగా నిలిచిన ఆయన నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. బెంగాల్ ఓటర్స్ సువేందు అధికారికి పట్టం కట్టడంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికినట్టయింది. కోల్కతాలో జరిగిన ఈ ఘన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ వేదికపై రాగానే సభలో ఉన్న ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేయడంతో సభ ప్రాంగణం హర్ష ధన్యవాదాలతో మార్మోగిపోయింది. ఇక తొలి కేబినెట్ లో కూడా బీజేపీ కీలక నేతలకు చోటు దక్కింది. బెంగాల్ బీజేపీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన దిలీప్ ఘోష్, చురుకైన నాయకురాలు అగ్నిమిత్ర పాల్, యువనేత నిషిత్ పాటు శ్రీధరామ్ తుడు, అశోక్ అండ్ అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మమతకు అత్యంత సన్నిహితుడుగా ప్రారంభమైన సువేందు రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా చివరకు ముఖ్యమంత్రిగా మారడం బెంగాల్ రాజకీయ చరిత్రలో అరుదైన అధ్యాయంగా నిలిచిపోయింది. মাখনলাল সরকার সবরীর প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না।